కొంతమంది పెళ్ళైన తర్వాత యాక్చువల్గా అంటే గర్భం దాల్చవద్దు అని చెప్పేసి డేట్స్ చూసుకుంటూ ఉంటారు. అంటే ఫస్ట్ 8 days, లాస్ట్ 8 days అట్లా చూసుకుంటూ ఉంటారు. సో దాని ద్వారా అది ఎఫెక్టివ్గా ఉంటుందా? సో యాక్చువల్గా ఈ మధ్య నేను కొద్దిగా చదివింది ఏంటంటే పీరియడ్ సమయంలో కూడా సెక్స్ చేసినా కూడా గర్భం దాల్చే అవకాశం ఉంది ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నవారికి లేదా ఏమన్నా తేడాలు ఉన్నవారికి అంటున్నారు. ఇందులో వాస్తవం ఎంత? రెగ్యులర్గా పీరియడ్స్ వచ్చే వాళ్ళకి అంటే ప్రతి నెల టైం ప్రకారం వచ్చే వాళ్ళకి మనం కరెక్ట్గా ఫర్టైల్ పీరియడ్, సేఫ్ పీరియడ్ అని డివైడ్ చేయగలం మనం సైకిల్ని. సో ఎవరికైతే ఇర్రెగ్యులర్గా పీరియడ్స్ వస్తున్నాయో వాళ్ళకి బాడీలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల మనకి అండం ఎప్పుడు విడుదల అవుతుంది అన్నది కరెక్ట్గా ప్రెడిక్ట్ చేయలేం. ఓకే, అంటే ఓవ్యులేషన్ డే అన్నది మనం ప్రెడిక్ట్ చేయలేం. వాళ్ళకి సైకిల్లో 11వ రోజు రిలీజ్ అవుతుందా, 14వ రోజు రిలీజ్ అవుతుందా, 21వ రోజు రిలీజ్ అవుతుందా, 30వ రోజు రిలీజ్ అవుతుందా, సమ్మన్ ఈజ్ హ్యావింగ్ అంటే 45 రోజుల సైకిల్ నాకు, లేకపోతే 2 నెలలకు ఒకసారి వస్తుంది, 60 రోజులకు వస్తుంది నాకు సైకిల్ అన్నప్పుడు వాళ్ళకి ఆ 60 రోజుల్లో ఎప్పుడు వాళ్ళకి అండం విడుదల అవుతుందని మనం ప్రెడిక్ట్ చేయలేం. అలాంటప్పుడు వాళ్ళు ఈ అన్ప్రొటెక్టెడ్ ఇంటర్కోర్స్ చేసినప్పుడు ఏ టైంలో అయినా కానీ మనకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇలా ఇర్రెగ్యులర్గా పీరియడ్స్ వచ్చే వాళ్ళకి ఏంటంటే మధ్య మధ్యలో కొంచెంగా బ్లీడింగ్, స్పాటింగ్, అలా మధ్య మధ్యలో కొంచెంగా బ్లీడింగ్ కనపడటం వల్ల నాకు పీరియడ్ వచ్చేసింది, ఈ టైంలో నేను కలిసినా పర్వాలేదు, నాకు ప్రెగ్నెన్సీ రాదు అని అనుకుంటూ ఉంటారు. వాళ్ళకేంటంటే ఆ అన్హెల్దీగా మనకి ప్యాటర్న్ ఉన్నప్పుడు ఆ టైంలో వాళ్ళకి అండం విడుదలైంది కూడా వాళ్ళకి రియలైజేషన్ ఉండదు. సో ఆ టైంలో మీరు అన్నట్టు మెన్సెస్లో ఉన్నాను అని అనుకున్నప్పటికీ బికాస్ ఆఫ్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఆ టైంలో ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్సెస్ కూడా చూడొచ్చు మనం రేర్గా. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.